జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. దర్ ఇస్ ఎ సాంగ్, ఓల్డ్ సాంగ్, మంచి పాపులరే, హిందీ సాంగ్ ఉండే. ఎక్ దిన్ మిల్ జాయేగా ఎక్ దిన్ అని ఒక పాట ఉండే. దాన్ని ఎక్ దిన్ మరి జాయేగా కుత్తే కి మౌత్, ఓ దిన్ ఆయా హై కుత్తే కి మౌత్, ఏ छुरी मर गया, लाल गुलाम मर गया, वह दिन मर गया, కుత్తే కి మౌత్. ఇది సీతారాం యెచూరి మరణం మరణం అయిపోయింది. జస్ట్ నిన్నో మొన్ననో 2 రోజుల క్రితం చచ్చాడు అనుకుంటాను. ఈ పాట గుర్తొచ్చింది నాకు. అయితే ఐ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సింపతి ఫర్ సీతారాం యెచూరి. నాకు సీతారాం యెచూరి పట్ల కోపం కానీ బాధ కానీ లేదు. చచ్చిపోయినందుకు బాధ లేదు. ఆయన చచ్చిపోయినందు వల్ల దేశానికి నష్టం ఏం లేదు. రోజు ఎంతమంది చచ్చిపోతాం లేదు, ఎంతమంది మనుషులు చచ్చిపోతున్నారు, జంతువులు కూడా చచ్చిపోతున్నాయి. రోడ్ల మీద యాక్సిడెంట్లలో కుక్కలను రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ చేసుకుంటే చంపుకుంటూ పోతూ ఉంటారు. డ్రైవర్లు ఒక నిమిషం కూడా ఆగరు, స్పందించారు. సిమిలర్లీ వీ హ్యావ్ గాట్ నో రిగ్రెట్స్ అండ్ వీ డో మనం దెర్ ఇస్ నో దెర్ ఇస్ నథింగ్ టు ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. ఇట్ ఇస్ క్వైట్ కామన్ ఫినామినా. ఇన్ ఫ్యాక్ట్ ఎనీవే కామ్రేడ్ డజన్ బిలీవ్ ఇన్ గాడ్, ఇజంట్ ఇట్? హేతువాదులు, నాస్తికులు, కమ్యూనిస్టులు దేవుడు అనే దాన్ని నమ్మరు. వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భౌతికవాదులు అని చెప్తారు గొప్పగా. అంటే ఫిజికల్ మాట, అంటే సీతారాం యెచూరి చచ్చిపోయాడంటే ఆ బాడీ, ఆ ఫిజికల్ బాడీ కాస్త మళ్ళీ ఈ నేచర్లో కూడా మెర్జ్ అయిపోయింది అనమాట. నేచర్ నుంచి వచ్చినటువంటి ఫిజికల్ బాడీ మళ్ళీ నేచర్లోనే కలిసిపోయింది అని అర్థం, అంతే కదా. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే బాధపడినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన బతికున్నంతకాలం, శక్తి ఉన్నంతకాలము ఈ దేశానికి నష్టం చేసిండు. హిందూ దేవతలను తిట్టిండు, అవమానం చేసిండు, రామాయణ మహాభారతాలను పరిహాసం చేసిండు. ఎన్నో రకాలుగా మన హిందూ ధర్మానికి, దేశానికి అపారమైన ద్రోహం చేసినటువంటి ద్రోహి. ఒక ద్రోహి పోయినందువల్ల ఆయన శక్తి ఉన్నంతకాలం ఈ దేశానికి ద్రోహమే చేసిండు, ధర్మానికి ద్రోహమే చేసిండు. ఆయన పట్ల చచ్చిపోయాడు. ఎందుకు ఐ హ్యావ్ గాట్ ఓన్లీ సింపతి ఫర్ హిమ్. నాకు సానుభూతి మాత్రమే ఉంది. ఎందుకు ఉంది అంటే తన జీవితాన్ని మొత్తం, లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకున్నాడు అనమాట. అజ్ఞానంలో, మూర్ఖత్వంలో బ్రెయిన్ వాష్ అయిపోయి రోబోట్ లాగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఒక కార్ల్ మార్క్స్ అనే మూర్ఖుడు ఇచ్చినట్టు ఐడియాలజీని పట్టుకొని వేలాడి, బట్ దాని పట్ల నిజాయితీగా ఉండాలి, కమ్యూనిస్టుల పట్ల నిజాయితీగా ఉండాలనుకో. పుచ్చలపల్లి సుందరయ్య గారు అనే ఉండేవారు. అట్లా కొంతమంది ఉండే. ఇప్పుడు పీసీ డాంగే ఉన్నాడు అనుకో వెనుకట, వాడు కూడా పచ్చి ద్రోహి ఉండే అనమాట. వాడు కమ్యూనిజం పట్ల నిజాయితీతో ఉన్నటువంటి వాడు కాదు వాళ్ళు. ఇప్పుడు మరి కమ్యూనిస్ట్ ఐడియాలజీ పట్ల నిజాయితీ ఉండేది ఉంటే నువ్వు జిహాదులతోని వాళ్ళతో ఎట్లా చిత్రలు కలుపుతాను? వాళ్ళతో చిత్రలు కలిపి ప్రపంచవ్యాప్తంగా దేశద్రోహం, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి ఎట్లా సపోర్ట్ చేస్తారు మీరు? మీరు మానవతావాదులు ఏది ఉంటే నక్సల్బరీ టెర్రరిజానికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు? అంటే మీకు మీ సిద్ధాంతం పట్ల మీకు నిజాయితీ లేదు, హానెస్టీ లేదు. మీకు నిజమైన నాస్తికులు ఏదంటే ప్రపంచం మొత్తంలో కూడా నాస్తికత్వాన్ని కోసం నిలబడాలి కదా. మరి ఒక కంప్లీట్గా మూర్ఖ ఐడియాలజీని వేరే వాళ్ళందరూ చంపుకుంటూ పోతాం, మేము మా స్వర్గం మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా హింస చేస్తున్నటువంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అత్యాచారాలు చేసిండ్రు. వాళ్ళు అత్యాచారాలు చేస్తా అంటే మీరు మరి మహిళలు అత్యాచారాలు చేస్తా అంటే దాని మీద ఖండించరు. వాళ్ళు చేసే అత్యాచారాలు, హత్యలు మీ విషయంలో కూడా మీరు ఎటువంటి నోరు మూసుకొని కూర్చుంటారు. కేవలం సనాతన ధర్మం హిందువుల మీద మాత్రమే పడి ఏడుస్తారు. ఎందుకు ఆల్ ద టైం? హిందువులే కుల వివక్ష ఉన్నది. అరే హిందువుల కుల వివక్ష ఉంటే దాన్ని మొత్తం మార్చడానికి కోసము అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిండు. రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల ప్రకారంగా రాష్ట్రపతులు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యే అవుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. అంటే రకాల ముందుకు పోతున్నారు కదా వాళ్ళు. వాళ్ళ కోసం మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ కోసం వాళ్ళు కొట్లాడుకోగలుగుతారు. ఆ యొక్క తెలివి, జ్ఞానము ఉన్నది కదా వాళ్ళకు. హక్కులో రాజ్యాంగము డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిండు. మీకు జిహాదీలు చేసే అన్యాయాలు, అత్యాచారాలు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇస్తున్న టెర్రరిజాన్ని ఖండించే దమ్ము లేదు మీకు. ఈ దేశంలో కూడా నువ్వు కమ్యూనిస్టుడు, ఒక నిజాయితీ వారు అయ్యేది ఉంటే నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎందుకు డిమాండ్ చేయాలి? మీరు పందుల్లాగా, కుక్కల్లాగా, గాడిదల్లాగా, పిల్లుల్లాగా జనాభా పెంచుకుని పోదు. జనాభా విస్ఫోటనం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్కు కారణమవుతున్నటువంటి ఒక సెక్ట్ను వై డోంట్ యు కండెమ్ ఇట్? వై డోంట్ యు డిమాండ్ ఫర్ ఏ ఫ్యామిలీ ప్లానింగ్ కంపల్సరీ అనే ఒక బిల్ కోసం ఎందుకు డిమాండ్ చేయరు మీరు? సో సీతారాం యెచూరి తన ఒంట్లో మనసులో
తనకు బలం ఉన్నంత కాలము, తనకు తెలివినంత కాలం, బలం ఉన్నంత కాలం, తన ఆరోగ్యం ఉన్నంత కాలము ఈ దేశానికి ద్రోహమే చేసిండు. ఇప్పుడైతే ఇప్పుడు ఆయన శక్తికి పోయింది, ఆరోగ్యం ఖరాబ్ అయింది, హాస్పిటల్ పడ్డాడు, చచ్చాడు. ఇప్పుడు అతను బతికున్నా ఈ దేశానికి ఉపయోగం లేదు, చచ్చినా ఈ దేశానికి నష్టం ఏమీ లేదు. ఐ హ్యావ్ గాట్ జస్ట్ ఓన్లీ సింపతి బికాస్ హీ హాజ్ వెస్టెడ్ హిస్ హోల్ లైఫ్ టైమ్ ఇన్ డ్యామేజింగ్ సనాతన ధర్మ అండ్ భారత్. సో like any other animal, like any other కామన్ పర్సన్, హీ డైడ్. సో దాని గురించి మనము అది చింతించాల్సినటువంటి విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్, దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన విషయం కూడా కాదు. లైక్ ఎనీ అదర్ నోటోరియస్ ఇంటర్నేషనల్, సీతారాం యేచూరి ఆల్సో ఎండెడ్ అప్ ఇన్ ఒబ్లివియన్. కాలగర్భంలో కలిసిపోయాడు. ఈ ప్రకృతి మన శాస్త్రాలు సరే దేవుడిని నమ్మరు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు, స్వర్గాన్ని నరకాన్ని నమ్మడు కదా. పోనీ నో ప్రాబ్లం, అవి నమ్మాలని మేము ఆశించాము, లైటర్ తీసుకుంటాం మేము. ఎవడు నమ్మినా దేవుడిని నమ్మినటువంటి భారతదేశ సంస్కృతి అంటే ఏంటిది? దేవుడిని నమ్మటోడిని, దేవుడిని నమ్మనోడిని కూడా సమానంగా చూసేదే భారతీయ సంస్కృతి. మనం నేచర్ అనుకుందాం, ఈ ప్రకృతి అనుకుందాం. ప్రకృతికి ఎవడైతే హాని చేస్తాడో వాడిని ప్రకృతి కంపల్సరీ శిక్షిస్తుంది. నేచర్ హ్యాస్ ద ఎబిలిటీ, నేచర్ విల్ డెఫినెట్లీ పనిష్ దోస్ హూ డ్యామేజ్డ్ నేచర్. కాబట్టి ఈ ప్రకృతికి విధ్వంసానికి కారణమైనటువంటి ఈ టెర్రరిస్టులు అన్నమాట, ఈ యాంటీ నేషనల్స్, ఈ ధర్మద్రోహులను ప్రకృతి మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? మీరు మంచి మనుషులుగా మీరు జీవించలేదు కాబట్టి మీరు మళ్ళీ మనుషులుగా పుట్టే ఉపయోగం లేదని చెప్పి వాళ్ళను జంతువులుగా పుట్టిస్తుంది. ఇది ప్రకృతి యొక్క సిద్ధాంతం. అంటే కుక్కగానో, గాడిదగానో, పందిగానో పుడతారనమాట ఈ నోటోరియస్ యాంటీ నేషనల్స్, ఈ టెర్రరిస్టులు అందరూ కూడా. వన్స్ అగైన్, no regrets for the death of Sitaram Yechuri. Like any other notorious international, he too died and ended up in oblivion. దానికోసం హిందువులు, జాతివాదులు సంతోషించరు, దుఃఖించరు. We just don't care about it. జై శ్రీరామ్, వందే మాతరం.